తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మీకు పల్లెల్లో ఓట్ల శాతము పెరిగిన పరిస్థితి, కానీ సిటీ విషయానికి వస్తే సిటీలలో ఇటు ఓట్లు కానీ సీట్లు తగ్గిన పరిస్థితి ఎందుకంటారు? ఒక్కటి ఏంటంటే మనకు ఇక్కడ ఏదైతే హైదరాబాద్ నుంచి నానా వర్గాలకు సంబంధించిన అంటే వేరే జిల్లాలు కావచ్చు, అక్కడి నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఎక్కువ సమూహం ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఏమైందంటే ఒక భయాందోళనలకు గురి చేసి మాకు పోయిన ఎలక్షన్లో వీళ్ళు రాక్షస పాలన చేసి గత కార్పొరేటర్లు మొత్తం దక్కించుకున్నారు. ఏ విధంగా వాళ్ళకు వచ్చినాయి అనేది తెలుసు. దానివల్ల ప్రజలు ఏంటంటే వాళ్ళకున్న ఆ ఏరియాలో కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి సరే వాళ్ళ మాట వినో, వాళ్ళు ఏదైనా అభివృద్ధి పనులు చేస్తారనో మాత్రమే ఓటేసీలు, ఇంకా తప్ప కాంగ్రెస్ అంటే ఇష్టం లేక కాదు, భరోసా లేక కాదు. ఆ విధంగానే తగ్గినాయి, మాకు ఉన్న కార్పొరేటర్ల వల్లనే తగ్గినాయి. బట్ రేపు పొద్దున మళ్ళీ స్థానిక సంస్థలు వస్తాయి, మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి, మొత్తం కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు. ప్రగతి భవన్ కంచెకు మీ హయాంలోనే వేసినారు, మీ హయాంలో తీస్తున్నారని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు, నిజమే అంటారా? నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ చెప్పే ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలన్నీ అబద్ధపు మాటలు ఎన్ని మాట్లాడినా కూడా ఒకరోజు మాట్లాడతారు, రెండు రోజులు, మూడో రోజు అయితే మాట్లాడడానికి వీలు లేదు కదా. ఆయన అబద్ధపు మాటలు ఆయనకే చెల్లుతాయి, ప్రజలు ఎవరు విశ్వసించారు. మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తన విలువను తగ్గించుకుంటున్నాడు. ఈరోజు అసెంబ్లీలో వాళ్ళకి అంత టైం ఇచ్చినా కూడా అన్ని అబద్ధ మాటలు మాట్లాడుతుంటే ఎవరు విశ్వసిస్తారు? ప్రజలు చూస్తున్నారు కదా, అన్ని లైవ్లు వస్తున్నాయి కదా. ఈ రోజున కేటీఆర్ మాట్లాడే దానిలో ఎక్కడ నిజం కనబడుతుంది, ఎక్కడ నిజం కనబడట్లేదు. కాబట్టి కేటీఆర్ మాటలు ఆయనకే చెందుతాయి, వాళ్ళకే చెందుతాయి. ఎవరు చీమలు పెట్టిన పుట్టలో ఎవరు దూరినంటే ఏం చెప్తారు? ఎవ్వరు దూరలేదు. మా కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతోటి పనిచేసిండ్రు మా రేవంత్ రెడ్డి గారు, ప్రజలు కూడా విశ్వసించిండ్రు. మేము అదే చెప్పినాము, అక్కడి నుంచి అధిష్టానంలో ఏ పేపర్లో రాదు, ఇక్కడ నుంచి ప్రజల నుంచి ఏదైతే వెళ్తుందో అక్కడి నుంచే వస్తుంది అంతే. స్టీల్ పేపర్ సీల్ వేసుకొని ఎప్పుడు రాలేదు. ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికే సోనియమ్మ ముందుంటుంది, కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది తప్ప ఈయన చీమలు పెట్టిన పుట్టలో దూరింది వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాదు, తరతరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. చీమలు పెట్టిన పుట్ట ఎవరు? వాళ్ళు దూరింది తెలంగాణ రాష్ట్రంలో దూరింది వాళ్ళ కుటుంబం. తెలంగాణ ఆస్తి దోసుకుంది వాళ్ళ కుటుంబం. చీమల్లాగా అందరినీ తిన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకి బుద్ధి చెప్పిండ్రు ప్రజలు. అది తెలుసుకోవాల్సిన అవసరం కేటీఆర్కి ఉంది. ఏంటి ఇవాళ మీటింగ్ చర్చ, ఎటువంటి అంశాల మీద చర్చ నడుస్తుంది? సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కష్టపడి ఇన్ని రోజుల నుంచి పనిచేసేది కదా, వాళ్ళకు ధన్యవాదాలు తెలపడానికి ఈరోజు పిఎస్సీ మీటింగ్ పెట్టారు. రాబోయే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద డిస్కషన్ పెట్టి రేపు పొద్దున అధిష్టానానికి మా యొక్క ఎజెండా ఏందనేది తెలియజేయడానికి ఈరోజు పిఎస్సీ మీటింగ్ జరుగుతుంది. నేను అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారు, ఎట్లా అనిపించిందండి? ఈ 10 ఏళ్లలో ఎప్పుడైనా చూస్తున్నారు ఇలాంటి అసెంబ్లీ? ప్రజలు హర్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇది, ప్రజాస్వామ్యం అంటే ఇది అని చెప్పుకుంటున్నారు. అలా ఉండాలి, స్వేచ్ఛాయుతమైన వాతావరణం అసెంబ్లీలో కలగాలి. అంటే బయటకు పంపించేసి వాకౌట్లు చేసేసి డోర్లు వేసేసి నిరంకుశ పరిపాలన ఏదైతే వేసిల్లో ఆ నిరంకుశ పరిపాలన నుంచి ఈరోజు నిజంగా ఒక నిజమైన ప్రజాస్వామ్య పరిపాలన జరుగుతుంది అనేసి నిన్న చూసిన ఇంతమంది అయితే ప్రజాస్వామ్యంలో బతకాలి కోరుకున్న తెలంగాణ ప్రజలకి నిన్న చూసిన అసెంబ్లీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటుర్రా? ఖచ్చితంగా కదా, రావాలి, అన్నిటికీ వివరణ ఇవ్వాలి, మా తెలంగాణ ఆస్తులు మాకు ఇవ్వాలి, మాకు ఇచ్చిన హామీలు ఏం చేసినాం అనేసి మేము అడగాలి, తను సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా మా కేసీఆర్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టి తీరాలి కూడా.